నమస్కారం మేడం. హాయ్. రండి రండి. అప్పుడే పెళ్లికాళ్ళు వచ్చేసింది. కూర్చోండి. ఏంటి నీ ఉద్బిన్ నాకు పరిచయం చేయవా? చెప్పాను కదా మేడం, పెళ్లి కూతుర్ని పీటల మీద చూడమని. వెయిట్ అండ్ సీ. కూర్చోండి. ఓకే. మేడం మీరేంటి ఇక్కడ? ఏం లేదు, ఇక టాయిలెట్స్ అటువైపు ఉన్నాయి. థ్యాంక్ యూ. వేద, మండపంలోని జనాల్లో కలిసిపో. నేనొస్తాను. నమస్కారం సార్. నమస్తే. మీరు ఈ పని చేస్తున్నారేమిటి? ముందు కూర్చోండి సార్, మీరు మా అతిథులు. మన ఇంట్లో పెళ్లి పనులు మనం చేయకపోతే ఎవరు చేస్తారు? లేవారు సార్, ముందు మీరు కూర్చోండి. పర్వాలేదండి. ఏంటి చెల్లమ్మా, కులాసాయేనా? అన్నయ్య గారు, ఏంటిది మీరు కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు? ఏమ్మా, నేనేం పని చేయకూడదా? ఇదంతా నేను చూసుకుంటాగా. బావగారు, మీరు వెళ్ళి వంట పనులు అవి చూడండి. వెళ్ళండి, ఇక్కడ నేను ఉన్నాగా. మంచి కలుపుకోరు మనిషి. ఆ, చూడండి అప్పుడే ఎలా వరుసలు కలిపేశాడు. ఏమిటి వైదేహి, ఇక్కడున్నది నాగేశ్వరేనా? అవును, వెయిట్ చేద్దాం. సమయం చూసి తీసుకెళ్ళిపోదాం. అబ్బబ్బా, అసలు ఏంట్రా నీ గొడవ? నేను తనతో కాస్త మాట్లాడాలి. సరే మాట్లాడు, రావే. ఏమండి, మా కాబోయే అత్తగారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. పెళ్లిపీటల మీద చూస్తారుగా. అలా కాదండి, మిమ్మల్ని చూసి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పరనుకుంటానండి. ఎలా చెప్పకుండా ఉంటారండి? మీరు పీటల మీద నుండి లేచి ఆ అమ్మాయిని పెళ్లి పీటల మీద కూర్చోబెడుతున్నారుగా. నేను పీటల మీద నుంచి లేవను. ఏంటి మీరు అనేది? జోక్ చేస్తున్నారా? కాదు, సీరియస్గానే చెప్తున్నాను. మీరు నన్నే పెళ్లి చేసుకోవాలి. ఏమైంది మీకు? ఎందుకు ఇలా ప్లేట్ పిరాయిస్తున్నారు? పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోతే నా జీవితం ఏం కావాలి? ఇదంతా ముందే ఆలోచించుండొచ్చుగా. గొప్పగా నా మంచి కోరుతున్నట్టు మాట్లాడావు. ఇప్పుడు కూడా మీ మంచి కోరే చెప్తున్నాను. చంపేస్తాను నేను. ప్లీజ్ నన్ను రాక్షసుని చేయకు. ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు, నాకు తాళి కట్టడం తప్ప. ఏంటి అశోక్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? నేనేదైనా హెల్ప్ చేయనా? ఒక ఆడది నమ్మించి మోసం చేస్తుంది. నా పెళ్లికి హెల్ప్ చేస్తానని చెప్పి నా ఆస్తి కోసం తాళి కట్టమని చెప్తుంది. తను ఇప్పుడు ఎక్కడుంది? అదిగో ఆ గదిలో. యూ డోంట్ వరీ, అంతా నేను చూసుకుంటాను. కీ సీట్ ఇవ్వండి. నిజంగా మీరు హెల్ప్ చేస్తారా? ఆ మాత్రం ఫ్రెండ్స్కి సహాయం చేయలేమా? నేను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను.
దాని సంగతి నేను చూసుకుంటాను. మీరెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. వేద, ఇదిగో రూమ్కి. దాన్ని లాక్కెళ్ళు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. నాగేశ్వరి, అలాగేనండి. ఆగరా. అశోక్, ఏంట్రా ఇది? మీరు చూసిన అమ్మాయి పారిపోయింది. ఈ అమ్మాయే మీ కోడలు. అశోక్, ఎందుకండి అరుస్తారు? పిల్లల్ని అర్థం చేసుకోవడం మన బాధ్యత. మైత్రి నా కూతురే. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా నేను మైత్రి మెడలో తాళి కడతాను. పద. రా. ఏమన్నా? సిగ్గు విడిచి నీ గుమ్మం ముందు నిలబడ్డానన్నావు కదా, ఇప్పుడు చూడు, అందరి ముందు సిగ్గుతో తలదించుకునేలా చేశాను. దేవకి, తస్ముహూర్తోస్తు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే పద్మాని సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు శతమానం భవతి శతాయః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ మహదైశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛాభివృద్ధిరస్తు ఇష్టకామ్యార్థమభివృద్ధిరస్తు ఆచంద్రాత్మవంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు.
వైదేహి నువ్వెలా వచ్చావు? నేనెలా వచ్చాను, ఎప్పుడొచ్చాను అన్నది ఇప్పుడంత ముఖ్యమా? ముందది ఇప్పుడెక్కడికి వెళ్తోందో ఏంటనేది తెలుసుకో. కళ్యాణ మంటపంలో ఉంటే కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది మనమేగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుసుకోమంటావేంటి? నేను దాన్ని వెంట పడుతుంటే సన్యాసి వచ్చి అడ్డుపడ్డాడు. అప్పుడు తప్పకుండా నాగేశ్వరికి సూచనలిచ్చి ఉంటాడు. అదేంటనేది తెలుసుకో. నువ్వురా, ఇద్దరం అడుగుదాం. ఇప్పుడు నేను దాన్ని కంటపడటం అంత మంచిది కాదు. నా మాంత్రిక శక్తి దాని మీద పడితే దైవశక్తి దాన్ని రక్షించటానికి ఏదో ఒక రూపంలో వస్తోంది. అందుకని ముందు వివరాలు తెలుసుకో. ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే. నన్నెందుకు బంధించారు? ప్లీజ్ నన్ను వదిలేయండి. వదిలేస్తాను గాని ముందు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేది చెప్పు. చెప్పు. సర్పవనానికి. ఎందుకు? నాగేశ్వరి దేవిని దర్శనం చేసుకోవడానికి. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను. నన్ను వదిలేయండి. అసలు ఎవరు మీరు? నన్నెందుకు బంధించారు? ఎందుకంటే మాకు నిధుల్ని సంపాదించి పెట్టేది నువ్వే కాబట్టి. మీరేదో భ్రమలో ఉన్నారు. నిధులకి నాకు ఏ సంబంధం లేదు. నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. వైదేహి, అది సర్పవనం నాగేశ్వరి ఆలయ దర్శనానికని చెప్తోంది. కాదు, అది విగ్రహ ప్రతిష్ఠ కోసం వెళ్తూ ఉంటుంది. అసలు ఆ స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీసే శక్తి విషకన్యకు మాత్రమే ఉంది. నాగేశ్వరి విషకన్యేనా కాదా అన్నది మనం తెలుసుకోవాలి. విషకన్య? అవును, శరీరంలోని రక్తం మొత్తం విషపూరితమై ఉంటే ఆమె విషకన్యే. నాన్సెన్స్. అంత విషం ఉంటే మనిషికి ప్రాణం ఎలా ఉంటుంది? ఇది ఏ సైన్స్లోనూ లేదే. నువ్వు చెప్పేది సైన్స్, నేను చెప్పేది మాంత్రికం. నువ్వెళ్ళి నాగేశ్వరి కళ్ళకు గంతలు కట్టి ఆమె శరీరంలోంచి కొంత రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా తీ. కళ్ళకు గంటలెందుకు? ఒకవేళ దాని ఒంట్లో ఉన్నది విషమని నిర్ధారణ అయితే నాగేశ్వరిని నేను వశపరుచుకోవాలి. అందుకు నేను నాగేశ్వరి ముందు కూర్చుని ధ్యానం చెయ్యాలి. అప్పుడు ఆమె చూపులు నా మీద పడకూడదు. అందుకని అలాగే. నన్ను వదలండి. నన్ను వదలండి. నన్ను వదలండి. నన్ను వదలండి. నన్ను వదలండి. నన్నేం చేయొద్దు. నన్ను వదలండి. వేద, బయట ఎవరో తిరుగుతున్నట్టున్నారు. వెళ్ళి చూడు. బయట ఎవరు లేరు వైదేహి. అలాగా, సరే కాఫీ తీసుకో. వైదేహి, నాకేదో అవుతోంది. అవుతోందా? మరి నాగేశ్వరి శరీరంలో విషముందంటే నమ్మలేదు. అంటే నువ్వు తాగిన కాఫీలో నాగేశ్వరి రక్తాన్ని కలిపాను. వైదేహి,
కాపాడు, ప్లీజ్ కాపాడు. పది నిమిషాలు కూర్చో, అంతా అదే సర్దుకుంటుంది. ఆగు. వేదా! వేదా! ఎవరు వేదా! ఆగు. వేదా! పోయింది. వేదా! నా గొంతులో బాణంతి రండి. మైత్రి కాఫీ తీసుకెళ్ళు. వస్తున్నానమ్మా.